నమస్తే, వెల్కమ్ టు పోల్టెంట్ హెల్త్. మన గట్ ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మన శరీరానికి మంచిది? డాక్టర్ గారి మాటల్లోనే తెలుసుకుందాం. ప్రెజెంట్ మనతో ఉన్నారు సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. సార్, ఇప్పుడు కడుపులో కొన్ని సమస్యలు ఉన్న వాళ్ళకి అంటే యాసిడిటీ అనుకోవచ్చు, ఫుడ్ అనేది సరిగ్గా డైజెస్ట్ అయిన వాళ్ళకి ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేస్తే మంచిదంటారు అసలు? చాలా మంచి క్వెషన్ అండి. జనరల్‌గా ఫ్రైడ్ ఫుడ్స్ అంటాం. హ్మ్. డీప్‌గా ఫ్రై చేసినయి అంటే ఏంటంటే ఫ్రైడ్ చికెన్ కానీ, ఫ్రైడ్ మటన్ కానీ, ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ, లేదంటే ఫ్రైడ్ పకోడా కానీ, ఫ్రైడ్ సమోసా కానీ, ఇవన్నీ ఏం చేస్తాయి, గట్ మైక్రోబయోమ్‌ని డిస్టర్బ్ చేస్తుంది. గట్ హెల్త్‌ని డిస్టర్బ్ చేస్తాయి. యాసిడ్ రిఫ్లెక్స్‌ని క్రియేట్ చేస్తాయి. సో, దీనివల్ల రిఫ్లెక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, మ మనకి తినడానికి మంచిగా అనిపించినా కూడా గట్ హెల్త్‌ని డిస్టర్బ్ చేసే అవకాశం ఉంటుంది. స్ఫింక్టర్స్‌ని డిస్టర్బ్ చేస్తుంది. రిఫ్లెక్స్ యాసిడ్‌ని పెంచుతుంది. రిఫ్లెక్స్‌ని క్రియేట్ చేస్తుంది కాబట్టి ఇవన్నీ ఫ్రైడ్ ఫుడ్స్ అవాయిడ్ చేస్తే మంచిది. రెండోదేంటంటే కార్బోనేటెడ్ డ్రింక్స్, బీవరేజెస్ అంటాం. కార్బోనేటెడ్ డ్రింక్స్, బీవరేజెస్ అని మనం ఆల్కహాల్ ఇవి కూడా ఏంటి అగైన్ మన ఎసోఫాగస్ యొక్క లోవర్ ఎసోఫాగల్ స్ఫింక్టర్ అంటాం. యాక్చువల్‌గా అన్నవాహిక యొక్క స్ఫింక్టర్‌ని రిలాక్స్ చేస్తాయి ఇవన్నీ. సో, దాంతోనే యాసిడ్ రిఫ్లెక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, ఇవన్నీ అవాయిడ్ చేస్తే మంచిది. ఎట్ ద సేమ్ టైమ్ స్మోకింగ్ కూడా క్విట్ చేస్తే ఈ రిఫ్లెక్స్ మనకి రాకుండా గట్ హెల్తీగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. హ్మ్. సో, ఇండైరెక్ట్‌గా ఇవేంటంటే ఈ స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ మనకి క్యాన్సర్ కారకాలు కూడా. సో, అంటే జీఐకి క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్‌తో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, అవి కూడా అవాయిడ్ చేస్తే మంచిది. తర్వాత అల్ట్రా ప్రాసెస్డ్ మీట్ అంటాం. ఎస్పెషల్లీ రెడ్ మీట్. రెడ్ మీట్ తినడం వల్ల కూడా ఎస్పెషల్లీ కొలాన్ క్యాన్సర్ అంటాం. పెద్ద పేగు యొక్క క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది రెడ్ మీట్ తినడం వల్ల. సో, ఎస్పెషల్లీ అది ప్రాసెస్ చేసి ఇప్పుడంతా మనం బయట ఫాస్ట్ ఫుడ్‌కి అలవాటు పడిపోతున్నాం. బయటంతా ప్రాసెస్డ్ మీట్, రెడీ మీట్ అవైలబుల్ ఉంటుంది. సో, ఇది మనం అవాయిడ్ చేస్తే కొద్దిగా కొలాన్ క్యాన్సర్‌ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అల్ట్రా ప్రాసెస్డ్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ మనకి అవైలబుల్ ఉంటున్నాయి బయట. భుజియా కానీ, నమ్కీన్ కానీ, మిక్చర్స్ కానీ, ఇవి కూడా మన గట్ మైక్రోబయోమ్‌ని అంటే లోపలున్న బ్యాక్టీరియాని డిస్టర్బ్ చేస్తాయన్నమాట. సో, ఇవన్నీ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్. సో, వీటిని కూడా మనం అవాయిడ్ చేస్తే మంచిది. తర్వాత రిఫైన్డ్ ఫుడ్స్ అంటాం. హ్మ్. వెరీ రిఫైన్డ్ ఫుడ్స్ అంటే మా హైలీ రిఫైన్డ్ ఫుడ్స్ అంటాం. అంటే ఈజీగా వెళ్ళిపోతాయి బాడీలోకి. అంటే పాస్తా కానీ, నూడిల్స్ కానీ, తయారు చేసిన ఫుడ్స్ అంటాం కదా! ఇవన్నీ ఈజీగా వెళ్తాయి యాక్చువల్‌గా. సో, వీటి వల్ల కూడా గట్ చాలా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి, ఇవి కూడా అవాయిడ్ చేస్తే మంచిది. అల్టిమేట్‌గా 5 అనమాట మెయిన్‌గా. 5 అంటే ఏంటి? డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, కార్బోనేటెడ్ డ్రింక్స్, అల్ట్రా ప్రాసెస్డ్ మీట్, అల్ట్రా ప్రాసెస్డ్ ప్యాకేజ్డ్ ఫుడ్, అండ్ హైలీ రిఫైన్డ్ ఫుడ్స్ అనమాట. సో, ఇవన్నీ అవాయిడ్ చేస్తే గట్ మంచిగా ఉండే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ.